నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము ఐకానిక్ హెచ్ఓడి టవర్స్ టవర్ నెంబర్ 4 దగ్గర అయితే ఉన్నాము. ఈ టవర్ నెంబర్ 4కి ఈరోజే ఈ డయాగ్రిడ్ కాలమ్ ఫిక్స్ చేసే పనులు అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మిగతా టవర్లకి డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే చాలా వరకు జరుగుతున్నాయి. టవర్ 3 కానీ టవర్ 5 దగ్గర ఏంటంటే ఆల్రెడీ ఒక లెవెల్ వరకు ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కంప్లీట్ అవడంతో నెక్స్ట్ లెవెల్ ఫిక్స్ చేయడం కోసం నాడ్లు అయితే ఫిక్స్ చేస్తున్నారు. అలాగే టవర్ 1 టవర్ 2 దగ్గర కూడా డే బై డే వర్క్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిగతా టవర్ల దగ్గర కూడా చాలా వరకు వర్క్ అయితే స్పీడప్ అయింది. మెయిన్ టవర్ల దగ్గర అవుట్ సైడ్ వైపు ఏంటంటే నాన్ టవర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. అలాగే మెయిన్ టవర్ దగ్గర డయాగ్రిడ్ కాలమ్స్కి సంబంధించిన పనులు, అలాగే కోర్ వాల్కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. కోర్ వాల్స్ వచ్చేసి అంటే బేస్మెంట్ లెవెల్ వరకు కోర్ వాల్స్ కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఈ కోర్ వాల్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. అలాగే దాంతోపాటు ప్యారలల్గా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, అలాగే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు ఎంతవరకు జరిగినాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజు ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రెజెంట్ అప్డేట్ ఏంటంటే టవర్ 4 దగ్గర డయాగ్రిడ్ కాలమ్ ఫిక్స్ చేసే పనులు ఈ రోజే స్టార్ట్ అయినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రెజెంట్ ఒక డయాగ్రిడ్ కాలమ్ అయితే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కటిగా డయాగ్రిడ్ కాలమ్స్ దీని చుట్టూ అయితే ఫిక్స్ చేస్తారు. ఈ ఒక లెవెల్ వరకు కంప్లీట్ అయిన తర్వాత ఈ డయాగ్రిడ్ కాలమ్స్ పైన ఏంటంటే 2 అటాచ్మెంట్ చేసుకుంటూ ఒక నాడ్ని అయితే ఫిక్స్ చేస్తారు. ఆ నాడ్ నుండి మళ్ళీ సెకండ్ లెవెల్కి ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేస్తారు. ఆల్రెడీ మీరు టవర్ 3 దగ్గర చూశారు కదా. ఈ టవర్ 3 దగ్గర ఒక లెవెల్ వరకు డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కంప్లీట్ అవడంతో సెకండ్ లెవెల్ కోసం ఏంటంటే నార్డర్న్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. అలాగే టవర్ 5 దగ్గర కూడా సేమ్ స్టేటస్ అయితే ఉంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ 5 ఐకానిక్ టవర్స్ ఎలా ఉన్నాయో మీరు చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి టవర్ 5 అనమాట. ఈ 5 ఐకానిక్ టవర్స్ దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఇందులో 4 హెచ్ఓడి టవర్స్, 5వది జిఏడి టవర్. హెచ్ఓడి టవర్స్ అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని ఈ 4 టవర్స్లో ఉంటాయి. జిఏడి టవర్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా ఈ జిఏడి టవర్లో అయితే ఉంటుంది. ఈ జిఏడి టవర్ వచ్చేసి బేస్మెంట్ G+49 ఫ్లోర్స్తో అయితే ఉంటుంది. దీంట్లోనే సీఎం గారి ఛాంబర్ కూడా ఉంటుంది. ఒక విధంగా ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, టవర్ 1 టవర్ 2 దగ్గర కూడా ప్రెజెంట్ స్టేటస్. ఈ టవర్ 1 దగ్గర రీసెంట్గానే కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు స్టార్ట్ చేశారు. ఒక లెవెల్ వరకు కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. ఒక సగం వరకు కంప్లీట్ అయిపోయింది. అలాగే నాన్ టవర్ ఏరియా వైపు చూడండి, గ్రౌండ్ లెవెల్లో పీసీసీ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే కాలమ్స్ వేసి పిల్లర్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ నాన్ టవర్ ఏరియాలోనే ఎమ్యూనిటీ బ్లాక్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే సైడ్ వైపు రిటైనింగ్ వాల్కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ టవర్ 1 దగ్గర చూడండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి, ఇక్కడ అన్లోడ్ అవుతూనే ఉన్నాయి. ఈ టవర్ 1 టవర్ 2 వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు. మీరు చూస్తుంది వచ్చేసి టవర్ 1 అనమాట. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఈ టవర్ 1కి ప్రెజెంట్ సగం వరకు డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే కంప్లీట్ అయినాయి. ఈ డయాగ్రిడ్ కాలమ్స్కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి సిస్కాల్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు.
ఈ సిస్కాల్ కంపెనీ వాళ్ళు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయి అనే ఊరు దగ్గర నుండి ఈ డయాగ్రిడ్ కాలమ్స్‌నైతే ఇక్కడ తెప్పించుకుంటున్నారు. అక్కడే ఈ సిస్కాల్ కంపెనీకి సంబంధించిన ఫ్యాబ్రికేషన్ యార్డ్ అయితే ఉంది. బిలాయి దగ్గరలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా దగ్గరైతే ఉంది. అక్కడి నుండి అంటే అమరావతి నుండి చూసుకుంటే దాదాపు 735 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. భారీ ఎత్తున ఇక్కడ ఈ డయాగ్రిడ్ కాలమ్స్‌నైతే వస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ట్రక్కుల్లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ వస్తున్నాయి. అలాగే బ్యాక్ టు బ్యాక్ అన్‌లోడ్ అయ్యి రిటర్న్ ఎళ్ళిపోతున్నాయి. అలాగే టవర్ 2 దగ్గర కూడా రీసెంట్‌గా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులైతే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుండి మీరు చూడండి. ఒక 2 కాలమ్స్ అయితే ఇటువైపు ఫిక్స్ చేశారు. ఈ టవర్ 2కి సరౌండింగ్స్‌లో రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇంకా కోర్ వాల్ కోసం ఇక్కడ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ఈ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అవ్వంగానే సైడ్ వైపు షట్టరింగ్ వేసిన తర్వాత ఈ కాంక్రీటింగ్ వేసి ఈ కోర్ వాల్ అయితే ఒక లెవెల్ వరకు కంప్లీట్ చేస్తారు. ప్రెజెంట్ ఇక్కడ ప్యారలల్‌గా ఈ కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా టవర్ 3 దగ్గర కూడా రీసెంట్‌గా ఈ నార్డ్‌నైతే ఫిక్స్ చేశారు. అంటే ఒక లెవెల్ వరకు డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా నాట్ ఫిక్స్ చేసే పనులైతే స్టార్ట్ చేశారు. ఈ నాట్ కూడా ఎందుకంటే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక లెవెల్. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం కోసం ఈ నాట్‌లయితే పనికొస్తాయి. ఇక్కడ ఒక్కొక్క డయాగ్రిడ్ కాలమ్ వచ్చేసి 1450 నుండి 1500 కేజీల వరకు బరువుంటుంది. అలాగే ఈ నాట్ ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో ఈ నాట్ కూడా 1850 కేజీల వరకైతే ఉంటుంది. అంటే 1.85 టన్స్ అనమాట. ఇక్కడ కూడా ఒక లెవెల్ వరకు ఈ కోర్ వాల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ వరకు కోర్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ 2 నాట్స్ అయితే ఫిక్స్ చేశారు. అలా ఒక్కొక్కటిగా ఈ 2 కాలమ్స్‌ని ఫిక్స్ చేస్తూ నాట్‌నైతే ఫిక్స్ చేస్తున్నారు. ఇటువైపు చూడండి ఒక హైట్ వరకు ఏంటంటే సైడు షట్టరింగ్ వేసుకొని కాంక్రీటింగ్ కోసం రెడీ చేసుకుంటున్నారు. ఈ టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఇక్కడ నాట్ ఫిక్స్ అయిన తర్వాత ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో మొత్తం ఒక ఏ ఏ షేప్‌లో అయితే ఉంటుంది. అంటే 2 ఏలు కలిపితే ఎలా ఉంటుందో ఆ షేప్‌లో అయితే ఉంటుంది. అది మొత్తం చూసుకుంటే ఆ లెవెల్ వరకు ఒక 6 ఫ్లోర్స్ వరకు అయితే హైట్ రావచ్చు. ఇక్కడ మధ్యలో చూడండి కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. సైడ్ వైపు ఏంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే దీని చుట్టూ ఇంకా షట్టరింగ్ వేయడం గాని అలా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా నాన్ టవర్ ఏరియా కూడా మీరు చూడొచ్చు. ఈ నాన్ టవర్ ఏరియాలో ఏంటంటే గ్రౌండ్ లెవెల్‌లో పీసీసీ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఏంటంటే కాలమ్స్ ఏసి పిల్లర్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ టవర్ 4 దగ్గరే ఈరోజే ఈ డయాగ్రిడ్ కాలమ్స్‌కి సంబంధించిన ఫిక్స్ చేసే పనులైతే స్టార్ట్ చేశారు. ఇలా ఒక్కొక్కటిగా ఈ కాలమ్స్ మొత్తం ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత ఒక లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఫిక్స్ చేయడం కోసం నార్డుల్ లాంటివి ఫిక్స్ చేస్తారు. అలా నాట్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక లెవెల్ వరకు అంటే వి షేప్ వచ్చిద్ది. దానిపైన ఏ షేప్ వచ్చిద్ది. అలా చూసుకుంటే వి+ఏ కలుపుకుంటే దాని హైట్ వరకు ఒక 6 ఫ్లోర్స్ వరకు హైట్ లేపొచ్చు. అంటే ఒక వి షేపే 3 ఫ్లోర్స్ వరకు హైట్ వరకొస్తుంది. ఈ టవర్ 4 దగ్గర కూడా ఏంటంటే చాలా ఒక లెవెల్ వరకు కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. కాంక్రీటింగ్ వర్క్స్ అంతా మీరు చూడొచ్చు. మీకు వైట్ కలర్ షేప్‌లో కనిపిస్తుంది చూసారా? పెయింటింగ్ వేసి అదంతా రీసెంట్‌గా కంప్లీట్ అయిన కోర్ వాల్ అనమాట. ఈ టవర్ 4 దాదాపు 12,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. మొత్తం 5 ఐకానిక్ టవర్స్ వచ్చేసి 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. పరిపాలన పరంగా అన్నీ ఒకే చోట ఉండాలని చెప్పి ఈ హెచ్ఓడి టవర్స్ అలాగే జీఏడీ టవర్ అయితే నిర్మిస్తున్నారు. ఈ జీఏడీ టవర్ దగ్గర కూడా మీరు చూడొచ్చు. ఒక భారీ టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఇది అతి పెద్ద టవర్ అన్నమాట. బేస్‌మెంట్ G+49 ఫ్లోర్స్‌తో అయితే ఈ టవర్ ఉంటుంది.
ఈ టవర్ పైనే సీఎం గారి ఛాంబరు, అలాగే హెలిప్యాడ్ కూడా ఉంటుంది. ఈ టవర్ నిర్మాణ పనులు ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక లెవెల్ వరకు ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని చోట్ల ఈ నార్డులు కూడా ఫిక్స్ చేశారు. ఇంకా కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా మీరు చూడొచ్చు. అటువైపు ఏంటంటే ఒక సగం వరకు కోర్ వాల్ కంప్లీట్ అయింది. ఇటువైపు ఏంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి ఈ నెలలోనే చాలా చేంజెస్ అయితే వచ్చినియి. ఈ నెల స్టార్టింగ్‌లో మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే టవర్ క్రేన్స్‌కి సంబంధించిన మెటీరియల్ అయితే అప్పుడే వచ్చినియి. దాదాపు 40 ట్రక్కుల్లో ఈ టవర్ 3, టవర్ 4కి సంబంధించిన టవర్ క్రేన్స్ అయితే వచ్చినియి. అప్పుడు అప్డేట్ ఇచ్చాం. ఆ టవర్ క్రేన్స్ అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే జీఏడీ టవర్ దగ్గర కూడా టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా అప్పటికే ఈ డయాగ్రేడ్ కాలమ్స్ వర్క్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ డయాగ్రిడ్ కాలమ్స్‌కి సంబంధించిన వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఒక లెవెల్ వరకు 3 టవర్స్ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా ఒక లెవెల్ వరకు అయితే కంప్లీట్ చేశారు. ఒక నెలలోనే చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా మీరు చూడొచ్చు. కాలమ్స్ ఏసి పిల్లర్స్ నిర్మాణ పనులు కూడా కంప్లీట్ అయినాయి. అంటే బేస్‌మెంట్ లెవెల్ వరకు పిల్లర్స్ కంప్లీట్ చేశారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ ఈలో ఈ గవర్నమెంట్ సిటీ అయితే ఉంటుంది. ఈ గవర్నమెంట్ సిటీలోనే 5 ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏరియాలోనే పాలవాగు అయితే ఫ్లో అవుతుంది. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా మీరు చూడొచ్చు ప్రెజెంట్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.